నిన్న జరిగిన దొన్నిపాడు మండలం డబ్ల్యూ కొత్తపల్లిలో జరిగిన ఇష్యూ గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా తయారైందంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రచారం జరుగుతుంటే ఒక ఇద్దరు వ్యక్తులు జస్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. మంచి చేసిన వాళ్ళకి ఓటేయండి అని చెప్పి అడుగుతుంటే దాడి చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి రోడ్డు మీద ఆడవాళ్ళని చూడకుండా జుట్టు పట్టుకొని లాగి కొట్టే పరిస్థితికి వచ్చినాం. ఎంత దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారంటే దాన్ని పెట్టి ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టినారు సిగ్గు లేకుండా. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒక ఆనవాయితీ ఉందంట, ఎప్పుడే కానీ ఇతర పార్టీ వాళ్ళు వచ్చి ఆ ఊర్లో ఎవరు కూర్చోకూడదు. ఏం తమాషాలు పడుతున్నారా ఏమన్నా మీరు? మీ అభ్యర్థులు సర్పంచ్ పోటీ చేయడానికి దిక్కు లేదు మీ కాడ. ఎందుకు అసలు మీకు ఏ రైట్ ఉంది ఆ ఊరు నా సొంత ఊరు అని చెప్పుకోవడానికి? మీకు ఏం చేశారు మీరు ఆ ఊరికి? ఇదే అఖిల డైరెక్ట్గా అడుగుతున్నా, ఏం చేసినావు నువ్వు ఆ ఊరికి? ఒక్క రోడ్ వేసినావా? సొంత ఊరు అని సంకలు కొట్టుకుంటున్నారు. ఒక రోడ్ వేయలేదు, ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు లేవు, కేవలం నీరు చెట్టు డబ్బులు దొబ్బేయడం. సిగ్గు లేకుండా ఆ ఊర్లో ఏం చేసినారు మీరు? ఉపాధి హామీ డబ్బులు కూడా ప్రజలకు ఇవ్వకుండా అన్ని బ్లాక్లో తిని మీరే పేర్లు రాసుకొని ఇల్లులు కట్టుకున్నారు సిగ్గు లేకుండా మీ వాళ్ళు. సర్పంచులను డమ్మీలు చేసి ఆ గతంలో అన్నీ చేసుకొని మీరు అన్ని సిగ్గు లేకుండా తిని ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం. వాడు మాట్లాడుతున్న ఒకడు వచ్చి తెలివిందని చదువుకున్నాడా? కనీసం 10th క్లాస్ అన్న చదివింటే తెలిసేది. రాజ్యాంగం ఏంది, పరిస్థితులు ఏంది, ఏదో ఆనవాయితీ ఉందంట, చట్టం ఉందంట. నాకు అర్థం కావట్లేదు. ఇది 30 సంవత్సరాల నుండి ఒక ఆనవాయితీ అంట. కొత్తపల్లి గ్రామంలో ఎవరు నోరెత్తి మాట్లాడకూడదు, ఎవరు ఏజెంట్లో కూర్చోకూడదా? ఏమి ఎక్కడున్నారు? ఎవరు ఏజెంట్లో కూర్చోకూడదా? నువ్వెవరు చెప్పడానికి? మీ ఇంటికి ఎంత దూరం, మా ఇంటికి ఎంత దూరమా? ప్రజలు ఖచ్చితంగా నీకు ఆ ఊర్లో బుద్ధి చెప్తారు. ఒక్కడన్నా నీకు ఓటేసి దిక్కు లేకనే మీరు భయపడి రేపు ప్రజలు మిమ్మల్ని ఓడగొడతారని చెప్పి భయపడి సిగ్గు లేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. సొంత పిండి సిగ్గు లేదు తోయడానికి. ఏం చేస్తామనుకుంటారు మీరు కొడితే మేము కొట్టలేమా? ఏ విధంగా గాంధీ మహాత్ములు ఉన్నారనుకుంటున్నావా? ఒక లా అండ్ ఆర్డర్, ఒక సిస్టమ్ ఉంటుంది, కట్టుబడి ఉంటాయి. మీ తల్లిదండ్రులు ఏం నేర్పించారో నీకు తెలుసుకోవాలి నువ్వే. ఈరోజు ఇంతమంది ఉన్నాం అదే కుటుంబం నుండి, ఎంత బాగా పెరిగినారు. నువ్వు ఒకటే ఎందుకంటే మీరందరూ అఖిల ప్రియ, మీరు ఎందుకు అలా పెరుగుతున్నారు? ఏం దౌర్జన్యం చేస్తే అయిపోతా అనుకుంటున్నారా? ఇదే గోవిందిన్న 600-700 మెజార్టీ వచ్చేది ప్రజలు. మీరు చేసే రౌడీజానికి ఈరోజు ఏదాంతో కొడుతున్నారు తెలుసా మిమ్మల్ని? 400-500 మీకు ఓట్లు కూడా పడే దిక్కు లేదు. రేపు కొత్తపల్లి కూడా అదే పరిస్థితి. మీరు చేసిన అవినీతి కార్యక్రమాలు ఎన్ని ఉన్నాయి? 1-2 దోపిడీలు, ఆఖరికి పుల్లరి డబ్బులు తినేసినారు, ఊరు గ్రామ సొమ్ము దోచుకున్నారు. ఏదైనా వదిలిపెడుతున్నారా? నీరు చెట్టు అయితే ప్రతి ఒక్కటి అవినీతి. ఇంటి బిల్లులు కూడా తినే దిక్కుమాల సంస్కృతి మీది. అందుకే ఈరోజు భయపెడుతున్నారు. ప్రజలు ఓటేస్తే మేము చచ్చిపోతాం, మాకు ఓట్లు రావని. సిగ్గు లేకుండా ఒకటే అడుగుతున్నారు, ఏంటది? మేము ఈడ కూర్చోకూడదంటే పోలీసు వాళ్ళకు మళ్ళీ వార్నింగ్లు ఇస్తున్నారు. ఏమని? ఇది 30 సంవత్సరాల నుండి ఇదే ఆనవాయితీ. ఒరే, దేశంలో నరేంద్ర మోడీ వచ్చినాక ఆర్టికల్ 370 ఎత్తేసినారా? మీదేంది తొక్క ఇది? చెప్పండి, నీకేముంది హక్కు? రేపు ఇది చెప్తాను, గుర్తుపెట్టుకో. రేపు ఏజెంట్ మేము కూర్చుంటున్నాం, సిద్ధమా నడుస్తున్నావు. నీకు దమ్ముంటే పోయి కూర్చో. ఎవడొస్తానండి? నేను ఎరువుడు తిన్నా కూర్చుంటావు, పీక్కుంటావు, నీ ఇష్టం. అది మాకేం సంబంధం ఎరువుడు తిన్నదో? మా ఊరిలో మేము కూర్చుంటాం, నువ్వెవడు చెప్పడానికి? ఆ ఊరికి నేను మంచి చేసిన. ఈరోజు ఆ ఊర్లో వేరేస్ గోడౌన్ కట్టడానికి 30 లక్షల స్థలం డొనేట్ చేసిన. మీరేం చేసినారు? పిల్లికి బిచ్చం కూడా పెట్టలే ఆ ఊర్లో. ఆ ఊర్లో శ్మశానం కట్టడానికి మేము డబ్బులు ఇచ్చినాం. ఆ ఊర్లో గుడి రెనోవేషన్కి మేము డబ్బులు ఇచ్చినాం. ప్రతి దానికి నేను ఇచ్చినాం.
నువ్వేం చేసినావు? ఆ ఊరికి నీకేమైనా సంబంధం ఉందా? ఒక్కటన్నా ఆ ఊర్లో ఎస్సీలు కష్టపడుతున్నారంటే రోడ్లకు కలవట్లు వేపించినాం. నీకు చెప్పుకునే రైటే లేదు. అండ్ నేను డిపార్ట్మెంట్ కూడా కోరేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పోలింగ్ జరిగే కాడ జరుగుతుంది, ఖచ్చితంగా జరపాలి. బాధ్యత ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఈరోజు ఎంత ధైర్యం ఉంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఊర్లో వదిలేయాలి, లేకపోతే ఫ్రాక్షన్ రెచ్చగొడతామంటున్నారు. అంటే ప్రజల ప్రాణాలు తీస్తారా మీరు? ప్రజల జోలికి పోతే ఊరుకునే పరిస్థితులు ఈరోజు లేవు. గుర్తుపెట్టుకోండి అఖిలప్రియ, నేను ఆర్లగడ్డ ప్రజల్ని కూడా కోరుతున్నా ఒకటి, తెలుగుదేశం నాయకులను కూడా, మీ ఇంట్లో మీకు ఆడపిల్ల ఉంటే ఇలాంటి అఖిలప్రియ ఈరోజు ఆమె క్యారెక్టర్ గురించి చెప్పండి. ఎలాంటి క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. మీకు నేను ఒక్కటే క్వశ్చన్ నేను సూటిగా అడుగుతున్నా, మీకు ఎవరికైనా దమ్ముందా మీ ఇంట్లో ఆడపిల్లలకి అఖిలప్రియని చూసి నేర్చుకోండి అమ్మా, అలా పెరగండి అని, అలా మీరు ఉండాలి అని ఎవరైనా ఒకటి చెప్పగలుగుతారా? అలాంటి వాళ్ళకి ఎలా ఓట్లు వేస్తారు? మళ్ళీ ఖచ్చితంగా ప్రజలు ఆలోచించండి. ఇలాంటి రౌడీలకి, గూండాలకి, ఇడియట్స్కి మీరు కానీ ఓటేస్తే ఆర్లగడ్డ పరిస్థితి ఏమవుతుందో మీకు ఆలోచించండి ఒకసారి. ప్రజలు చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు ఆర్లగడ్డలో. ఇలాంటి రౌడీజం, గుండాయిజాన్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి దౌర్భాగ్యులకు ఓటేద్దండి. అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము కోరేది ఒకటే, ప్రతి ఊర్లో కూడా ఎలక్షన్ అనేది సజావుగా జరగాలి. ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడాలి. వీళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈరోజు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వార్నింగ్లు ఇస్తున్నారు, ఫ్రాక్షన్ లేపుతాం, గొడవలు లేపుతామని. ఇంతవరకు మీకు తెలుసో తెలీదో, ఇదే కొత్తపల్లిలో ఏ రోజు కూడా ఫ్రాక్షన్ గొడవలు ఎప్పుడు జరగాలి. ఏదో వ్యాపార వృత్తి ఉన్నాయి కానీ ఫ్రాక్షన్ గొడవలు ఏ రోజు జరగాలి. ప్రజలు, రైతులు, మంచి రైతులు ఉన్నారు, ఈరోజు బెదిరిస్తున్నారు ఓపెన్గా పెట్టి. ఖచ్చితంగా ప్రజలు కూడా మీరు అందరూ ధైర్యంగా రేపు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. మేమందరం కూడా ఏజెంట్లో కూర్చుంటున్నాం. ప్రతి ఒక్కటి మీకు సానుకూలంగా ఓటింగ్ జరుగుతుంది. ఆ ఊర్లో ఎవరు భయభ్రాంతులు కావాల్సిన అవసరమే లేదు. వీళ్ళ బెదిరింపులకి, తాటాపు చెప్పులకి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ అండగా ఉంటుంది. అండ్ మాకు గట్టి విశ్వాసం ఉంది, రేపు ఎలక్షన్ కమిషన్ ఆ ఊర్లో కానీ ఏ ఊర్లో అయినా కానీ కోరిన చోటంతా ఎలక్షన్ జరుగుతుంది. నీ సిద్ధమా నడుస్తున్నాం. మేము అన్నిటికీ సిద్ధమే. ప్రజాస్వామ్యంలో అందరూ అన్నిటికీ సిద్ధమే. చేయొచ్చు, ఎలక్షన్ అయితే జరుగుతుంది. ఎవరే కానీ భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు.